హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ తోటకూర మసాలా చిప్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అండ్ ప్రాసెస్ చెప్తాను. కడిగి పెట్టుకున్న తోటకూర, ఇప్పుడు ఈ మసాలా ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో 1 కప్ తోటకూర, మీ స్పైసీనెస్‌కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. అండ్ చిటికెడు పసుపు, 1 స్పూన్ జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇవన్నిటిని సాఫ్ట్ పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే మెయిన్ మసాలా. ఇది పేస్ట్ అయ్యాక ఏం చేయాలో చెప్తాను. ఇలా పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందాక ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసుకొని అందులో వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా ఈ పేస్ట్ వేసుకొని మంచిగా వాటర్ అన్నీ అబ్జర్వ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ అన్నీ అబ్జర్వ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఈ పేస్ట్ కొంచెం కూల్ అవ్వాలి. ఈ పేస్ట్‌లో 2 స్పూన్స్ రవ్వ, 2 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. మీరు కావాలంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు రవ్వ ప్లేస్‌లో. నేను 1 కప్ మైదా పిండి వేసుకున్నాను. మీ పేస్ట్ క్వాంటిటీని బట్టి మీరు పిండి వేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచి డోలా ప్రిపేర్ చేసుకోవాలి. సాఫ్ట్‌గా ఉండకూడదు. అలానే మరీ హార్డ్‌గా కూడా ఉండకూడదు. డోని ఇలా సెమీ సాఫ్ట్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు చపాతీలా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ అయ్యాక ఏం చేయాలో చెప్తాను. ఇలా చపాతీలా ప్రిపేర్ చేసుకొని డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. మీ ఇష్టమైన షేప్లో కట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇవి వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా ఉంటాయి చిప్స్. ఇవన్నీ ఫ్రై అయ్యాక సర్వింగ్ ప్లేట్లో పెట్టి ఎలా ఉందో చూపెడతాను. ఇది ఆకు వేసాం కాబట్టి కలర్ తెలియదు. ఇలా కొంచెం కలర్ టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకు అర్థమవుతుంది. వేడి వేడి తోటకూర మసాలా చిప్స్ రెడీ. ఇవి చల్లారాక క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇవి కూల్ అయ్యాక కూడా ఇంకా క్రిస్పీగా అవుతాయి చిప్స్. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది హెల్దీ వే ఆఫ్ మేకింగ్ చిప్స్ అనమాట. ఊకే బయట తెచ్చుకునే బదులు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.